ఆ జిల్లాలో తమ పార్టీ బలోపేతం కావాలని సగటు కార్యకర్తలు భావిస్తున్నారు. కానీ నాయకులు మాత్రం తలోదారులో పయనిస్తున్నారు. తమను ముందుకు నడపాల్సిన నాయకులే తలోదారులో వెళ్తే తమ పరిస్థితి ఏంటనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పార్టీ తీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏంది? తలోదారిలో పయనిస్తున్న ఆ నాయకులెవరు? ఆ పరిస్థితికి గల కారణమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. విజయనగరం జిల్లాలో జనసేన అభిమానులకు కొదవలేదు. పార్టీ కోసం ఉత్సాహంగా పనిచేసే కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. అయినా జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కావడానికి ఇంకా అనేక పరిస్థితులు అడ్డంకిగానే ఉన్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కూటమి ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా జనసేన పార్టీ ఉంది. జన సైనికులకు ఉత్సాహాన్ని అందించే అంశాలలో ఇదొకటి. అయితే రాష్ట్ర స్థాయి రాజకీయాలలో జనసేన పార్టీ తనదైన ముద్ర వేసిన జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఇంకా తమదైన ముద్ర వేయాల్సిన పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. అందుకు పార్టీకి దిశానిర్దేశం చేసేవారు లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే విజయనగరం జిల్లాలో జనసేన పార్టీలో నాయకత్వానికి కొదవలేదు. సీనియర్ నేతల దగ్గర నుంచి మొదలుకొని యువ నాయకుల వరకు పార్టీని నడిపించేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఉన్నారు. అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో విజయనగరం జిల్లా పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా మన్యం జిల్లాలో మాత్రం జనసేన నాయకత్వం ప్రత్యేక ముద్ర, గుర్తింపును వేయలేకపోయింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని సీనియర్ నాయకులు పార్టీని నడిపించేందుకు ఆసక్తిని చూపుతూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరూ తమకు జిల్లా నాయకత్వ బాధ్యతలు కావాలని బహిరంగంగా అనకపోయినా అంతర్లీనంగా దాదాపు అందరి మనసులోనూ అధ్యక్ష పీఠం దక్కితే బాగుంటుందనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. విజయనగరం జిల్లా కేంద్రంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని, గురాన అయ్యలు, అవనాపు విక్రమ్ వంటి నేతలతో పాటు నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి కూడా పార్టీని నడిపించే బాధ్యత వహిస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికి ప్రత్యేకంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టలేదు. అయినప్పటికీ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం సాగిస్తున్నారు. ఇక కూటమి భాగస్వామ్య పక్షంగా సాధారణ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి పోటీ చేసి గెలుపొందారు. అయితే లోకం మాధవితో పాటు తూర్పు కాపు చైర్పర్సన్ గా పాలవలస యశస్విని ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారున్నారు. మిగిలిన నాయకుల విషయం పరిశీలిస్తే గురాన అయ్యలు పార్టీలో సీనియర్ నాయకునిగా సేవలందిస్తున్నారు. ఇక అవనాపు విక్రమ్ సాధారణ ఎన్నికల అనంతరం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అప్పగించిన కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే కార్యకర్తలను నడిపించడంతో పాటు స్థానిక ఎన్నికలలో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు జిల్లా అధ్యక్షునిగా ఒక నాయకుడంటూ అవసరం. ఇటు విజయనగరం జిల్లాలో గాని, అటు పార్వతీపురం, మన్యం జిల్లాలో కానీ పార్టీ జిల్లా అధ్యక్షులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. పార్టీ కార్యక్రమాలు సజావుగా సాగుతున్నా ఈ లోటు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా పార్టీ పరమైన కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిన నాయకులంటూ అవసరం. అయితే ఏ కారణం చేతనో జనసేన పార్టీ పెద్దలు జిల్లా అధ్యక్షులను నియమించలేదు. దీంతో నాయకులు ఎవరికి వారే తమకు తోచిన రీతిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సదరు నాయకులంతా ఒకే వేదికపైకి వచ్చి కార్యకర్తలను ముందుకు నడపాల్సిన పరిస్థితి ఉంది. అయితే పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారే నిర్వహించడంతో కార్యకర్తలు కూడా తమకు తోచిన వారి దగ్గరకు వెళ్లడం కనిపిస్తుంది. ఈ పరిస్థితి మారాలని సగటు కార్యకర్త కోరుకుంటున్నాడు. పార్టీ అధిష్టానం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. లేకపోతే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిన నాయకులే తలోదారిలో పయనిస్తే జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటనే ఆందోళన కార్యకర్తల్లో కనిపిస్తుంది. మరి దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జిల్లా అధ్యక్షుడిని నియమించి జన సైనికుల్లో జోష్ నింపుతారా? జిల్లా పగ్గాలు ఇస్తే ఎవరికి ఇస్తారు? అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు గల అర్హతలు ఎవరికి ఉన్నాయి? దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.